బ్రహ్మదేవుణ్ణి పరీక్షించిన అనంతరం భృగు మహర్షి కైలాస పర్వతానికి చేరుకున్నారు. భృగు మహర్షి రాకను గమనించిన పరమశివుడు తన సోదరునితో సమానమైన మహర్షిని చూసిన వెంటనే అపారమైన ఆనందంతో ఉప్పొంగిపోయారు. సాదరంగా స్వాగతిస్తూ ఆలింగనం చేసుకోవడానికి ముందుకు వచ్చారు. త్రిమూర్తులను పరీక్షించాలనే దృఢ సంకల్పంతో ఉన్న భృగు మహర్షి శివుణ్ణి తన దగ్గరకు రానివ్వలేదు. శివుణ్ణి చూస్తూ కఠిన స్వరంతో ఇలా అన్నారు: "నువ్వు శ్మశానవాసివి, భస్మాన్ని పూసుకుంటావు, పాములను శరీరంపై ధరిస్తావు. అశుద్ధంగా ఉండే నిన్ను నేను తాకను. శాస్త్ర నియమాలను పాటించని వాడు దేవుడు ఎలా అవుతాడు" అని అంటారు. ఈ మాటలు పరమశివుడి హృదయాన్ని తాకాయి. పరమశివుడి కళ్ళు అగ్నికణాల్లా మండాయి. ఆ క్షణంలోనే తన త్రిశూలాన్ని ఎత్తి భృగు మహర్షిని సంహరించడానికి సిద్ధమయ్యారు. అప్పుడు అక్కడే ఉన్న పార్వతీదేవి వెంటనే జోక్యం చేసుకున్నారు. "స్వామి, ఆయన బ్రాహ్మణుడు, మీ దర్శనానికి వచ్చిన అతిథి. అతిథిని హింసించడం ధర్మం కాదు" అని చెప్తారు. పార్వతీదేవి మాటలతో శివుడి కోపం క్రమంగా శాంతించింది. తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకున్నారు. కానీ అప్పటికే పరీక్షా సంకల్పంతో ఉన్న భృగు మహర్షి, "ఇకపై నిన్ను ఎవరూ మూర్తి రూపంలో పూజించరు. లోకమంతా కేవలం నీ లింగ రూపాన్నే ఆరాధిస్తుంది" అని శపించాడు. తరువాత విష్ణుదేవుణ్ణి పరీక్షించినప్పుడు ఏమైందో తెలుసా?